అయ్యో రాముల! తమిళనాడులో విజయ్ గెలుసుడేమో గాని, 2 తెలుగు రాష్ట్రాలల్ల ఇక్కడి పార్టీలు, ఇక్కడ లీడర్ల నడుమ కొట్లాటలు మోపైనాయి పోర్రి. టీఆర్ఎస్‌ను, బీఆర్ఎస్‌ను చేసిన వాళ్ళే దేశ రాజకీయాల చక్రం తిప్పుతామని అప్పట్లో కేసీఆర్ సార్ ఉండి, ఇటు స్టాలిన్‌ని, అటు మమతా బెనర్జీ మేడంను ఇట్లా చాలా మందిని కలిసిండు కదా! ట్విస్ట్ ఏందంటే ఇప్పుడు ఆయన కలిసినోళ్ళంతా ఈ ఎలక్షన్‌లలో ఓడిపోయిర్రు అనుకుంటా కొందరు ట్రోల్ చేసేవరకలా బీఆర్ఎస్‌ఓళ్ళు గట్టి కామెంట్‌లేస్తున్నారు. మరి విజయే వచ్చి కేసీఆర్ సార్‌ని కలిసిండు కదా అప్పట్ల. మరి ఇదెందుకు కనిపిస్తలేదు మీకు? మరి మీ లెక్క ప్రకారం కలిసినోళ్ళందరూ ఓడిపోతే ఈయన బంపర్ రికార్డుతోని ఎట్లా గెలిచిండో అనుకుంటా కారు కడతారు కౌంటర్‌లు ఏవట్టిర్రు. ఇగో ఇంకో దిక్కు ఎవ్వలితోని పొత్తు పెట్టుకోకుండా, ఎవలితోని ఊడకుండా సింగిల్‌గా పోటీ చేసి 100 సీట్లు కొట్టేవరకలా, ఇగో మా జగన్ లెక్కనే ఈయన కూడా ధైర్యవంతుడు సింగిల్‌గా పోటీ చేసిండు. కానీ పవన్ కళ్యాణ్, చంద్రబాబు, బీజేపీ‌లోళ్ళు అట్లా కాదు. పొత్తు కూడా మా ఒక్కని చేసి ఓడిచ్చిర్రు అనుకుంటా ఆళ్ళు విజయ్‌ని ఓన్ చేసుకొని పటాసులు పేలుస్తుంటా సొంత పార్టీల కంటే ఎక్కువ సంబరాలు చేస్తున్నారు ఈళ్ళు. ఇగ ఇదే సందర్భంగా మోకల మోక ఇటు పవన్ కళ్యాణ్, అటు చిరంజీవిని కలిపి కాంబోలో తిడుతున్నారు మెగా ఫ్యాన్సే. విజయ్ డ్రైవర్ కొడుకు కూడా ఎమ్మెల్యే గెలిచిండు. కానీ అదే పవన్ కళ్యాణ్ మాత్రం 2 జాగాల్లో పోటీ చేస్తే ఓడిపోయిండు ఎమ్మెల్యేగా. ఆఖరికి పొత్తు పెట్టుకుంటే గానీ ఆళ్ళు డిప్యూటీ సీఎం కాలేకపోయిండు. మరి ఏంది మతలబ్ అనుకుంటా ఇంకొందరు అరుచుకుంటున్నారు. ఇక చిరంజీవి ఏమో పార్టీ పెట్టి అమాంతం చేతులెత్తేసి నాతోని కాదని పార్టీని కాంగ్రెస్‌లో కలిపేసిండు. దాంతోని ఒక్క టర్మ్ ఓపిక పడితే అయిపోగా అనుకుంటా ఇప్పుడు పాత ముచ్చట్లన్నీ తవ్వుకుంటా పంచాలు చేస్తున్నారు ఇంకొందరు. అగో అట్లా తమిళనాడు ఎలక్షన్ చేయంగా ఇటు బీఆర్ఎస్, టీడీపీ, వైసీపీ, జనసేన అన్ని పార్టీల నడుమ పంచాలు మోపైనాయి పోరి. ఈసొంటి ముచ్చట్లు మస్తు ముంగటేసుకుందాం గానీ మీరేమో ఛానల్ సబ్స్క్రైబ్ చేయరు.